హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం స్వరాజ్ 855 4 వీల్ టాటర్ అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. స్వరాజ్లో 855 FE బండి అనమాట. ఇది వచ్చేసి 4 వీల్ టాటర్ అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకొచ్చారు కాబట్టి వెహికల్ యొక్క మోడల్, ప్రైజు, లొకేషను, డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఎందుకంటే మనం ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వెహికల్ గురించి వీడియో అనేది వస్తుందన్నమాట. ఓకేనా, వీడియో అనేది పూర్తిగా చూడండి. దగ్గరలో ఉన్న వారైతే వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రైజు ఫైనల్ అయితే కాదనమాట. వీడియో చివరికి చూసి ఎంత ప్రైజు ఎంతవరకు మాట్లాడుకోవచ్చు అనేది కూడా తెలుస్తుంది కాబట్టి మీరైతే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వెహికల్ వచ్చేసి స్వరాజ్లో 855 FE బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే చేస్తున్నారు. అలాగే వెహికల్ వచ్చేసి 4 వీల్ టాటర్ అనమాట. ఇది వచ్చేసి 2023లో అయితే తీసుకోవడం జరిగింది. 2023 సంవత్సరం వెహికల్ అనమాట. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ అయితే తీసుకొని. వెహికల్ యొక్క పేపర్లు కూడా అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే స్పాట్లోనే నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతుందని ఓనర్ అయితే చెప్పడం జరిగిందన్నమాట. వెంటనే పేపర్లో అనేది మీ పేరు మీదకి అయితే మార్చడం జరుగుతుందని కూడా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా తీసుకోవాలి, అర్జెంట్ కావాలి అనుకుంటే వీడియో చూసిన వాళ్ళు వెంటనే వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. 4 వీల్ టాటర్తో 4 వీల్ డ్రైవ్తో వస్తున్న వెహికల్ అనమాట ఇది వచ్చేసి. అలాగే వెహికల్ యొక్క రేటింగ్ చూసుకుంటే 1400 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ తీసుకుని కానీ నుంచి ఇప్పుడు దాకా 1400 గంటలు మాత్రమే తిరిగిందనమాట. పెద్దగా యూజ్ చేసింది అయితే కాదు. వాళ్ళ అవసరానికి వాళ్ళైతే యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 4 వీల్ టాటర్ కాబట్టి మనకి 7,30,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 7,30,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకుంటే మీకు కొంత అమౌంట్ తగ్గడం కూడా అయితే జరుగుతుంది అనమాట. ఎవరైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే స్పాట్ పేమెంట్ కట్టేసి తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. లేదా నా కాడ అంత అమౌంట్ లేవు, నేను ఫైనాన్స్లో తీసుకుందాం అనుకుంటున్నాను అనుకుంటే మాత్రం ఫైనాన్స్లో కూడా మీకు అందుబాటులో ఓనర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి మీరు ఎవరైనా సరే ఫైనాన్స్లో నెలకి ఇంతని కట్టుకొని 3 నెలలకి ఇంతని కట్టుకొని తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళైతే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఫైనాన్స్లో కూడా అందుబాటులో అయితే ఉందన్నమాట. అలాగే నేమ్ ట్రాన్స్ఫర్ కూడా వెంటనే అయితే చేసి ఇవ్వడం కూడా అయితే జరుగుతుందని ఓనర్ అయితే చెప్తున్నారు. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్వరాజ్లో 855 బండి, అలాగే స్వరాజ్ వెహికల్ ఏదైనా సరే 4 వీల్ టాటర్ తీసుకుంటాను అనుకుంటే మాత్రం సెకండ్ హ్యాండ్లో మంచిదన్నమాట. మీకోసం తక్కువ ధరలో తీసుకురావడం జరిగింది. అదే కొత్తగా కొనాలనుకుంటే ఆల్మోస్ట్ 10 లక్షల పైన అయితే ఉంటుంది కాబట్టి సెకండ్ హ్యాండ్లో తక్కువ ధరలోనే తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే ఓనర్తో అయితే మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలాగే వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది తెలంగాణలో సూర్యాపేట డిస్టిక్లో చిలుకూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. తెలంగాణ సూర్యాపేట డిస్టిక్ చిలుకూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ పరంగా అయితే ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు కానీ, బ్యాటరీ కానీ ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ టోటల్ వర్కింగ్ కండిషన్ 100% వర్కింగ్ కండిషన్ వెహికల్ అనమాట. 0 రిపేర్ అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కాబట్టి ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకుంటుంది సూర్యాపేట డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరు అయితే ఓనర్తో అయితే మాట్లాడండి. అలాగే చిలుకూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది కాబట్టి లొకేషన్ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఓనర్తో అయితే మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ టెస్టింగ్ చేసుకోండి. మీకు తెలిసిన మెకానిక్ కూడా అయితే చూపించి ఓకే అనుకుంటేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ప్రైస్ అంటారా 7,30,000 కన్నా తక్కువ ప్రైస్ అనమాట. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది.